హౌ ఆర్ యూ? ఈరోజు అయితే మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. అదేమిటంటే ఈరోజు నేను పచ్చని పొలాల్లో అంటే మాడి చెట్టు కింద ఈరోజు నేను బిర్యానీ వండుకోబోతున్నాను. అంటే నా స్టైల్లో వండుకోబోతున్నాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, బిర్యానీ చేయడానికైతే నేను ముందుగా నిప్పు అయితే పెట్టుకున్నా. అలాగే దానికి బిర్యానీకి కావాల్సిన సామాన్లు అయితే రెడీ చేసుకున్నా. చూడండి, 3 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ముందుగా అయితే మనం ఉల్లిపాయ వేసుకోవాలి. ఇందులో సో ఇది లైట్గా అయ్యేంత వరకు మనం గంటతోటి ఇలా తిప్పుతూ ఉండాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అల్లం వేసుకోవాలి. వేసుకొని గంటతో తెగేయాలి. తర్వాత మనం ఈ బిర్యానీ మసాలా వేసుకోవాలి. అందులో అవి వేసుకున్న తర్వాత వాటర్ పోయాలి. సో మనం కిలో రైస్కి మనం సరిపడు మోతాదులో వాటర్ అయితే పోసుకోవాలి. ఇందులో తర్వాత మనం చెంచాడు తగినంత ఉప్పు వేసుకోవాలి. తీసుకొని తెచ్చుకున్నటువంటి రైస్ని అయితే ఒక పాత్రలో బేషన్లో తీసుకొని నీట్గా కడుక్కోవాలి. వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. నీట్గా కడుక్కొని వేరే పాత్రలో తీసుకోవాలి. వాటర్ ఎసరు వచ్చినవి లేవో ఇప్పుడు మూత తీసి చూస్తా. నీళ్ళు అయితే మరగలేవు, ఇంకా ఛాన్స్ సేపు ఉండాలి. మరిగిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో రైస్ అయితే వేసుకోవాలి. ముందుగా ఉడికినట్టున్నాయి, చూద్దాం. రైస్ అయితే పూర్తిగా ఉడికాయి. ఇప్పుడు దించుతున్నా, కర్రీ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఆయిల్ పోసుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసినటువంటి ఉల్లిపాయలు వేయాలి. ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత మనం నూరినటువంటి అల్లం కూడా వేసుకోవాలి. ఇందులో తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత మనం ఈ మసాలా వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలపాలి.
ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మొత్తం బాగా తిప్పుకోవాలి. ఫ్రై రెడీ అయి ఉంటుంది, చూద్దాం. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొన్ని ఉంచాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ ఫ్రైలో ఉడకబెట్టినటువంటి రైస్ కొద్దిగా వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, కొన్ని పీసెస్ తీసేసి అయితే మనం ఇందులో వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మళ్ళీ రైస్ పైన వేసేయాలి చికెన్ పైన. సో ఇప్పుడు కంప్లీట్గా చికెన్ అయితే వేసేస్తున్నా ఇందులో. చూసారు కదా, ఇదే పల్లెటూరు బిర్యానీ అనమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బిర్యానీ కాసేపు మనం పొయ్యిలో పెడదాం. చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, పల్లెటూరు బిర్యానీ ఇలా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని. చూసారు కదా ఫ్రెండ్స్, బిర్యానీ ఎలా ఉందో. ఈరోజు పచ్చటి పొలాల మధ్యలో అలాగే మామిడి చెట్టు కింద చేసినటువంటి బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ సపోర్ట్ కూడా ఉండాలి.